రైజ్ ద లార్డ్. ప్రతిరోజు అనుదిన వాక్యం ద్వారా మీరెంతగానో బలపడుతున్నారని నేను ఆశిస్తున్నాను. అలాగే మీరు కనుక మన యూట్యూబ్ ఛానల్ని క్రొత్తగా వీక్షిస్తున్నట్లయితే మన యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, ఇతరులకు షేర్ చేయండి. నీ దేవుడిని యెహోవా నీ చేతి పనులన్నిటి విషయంలోనూ, నీ గర్భఫల విషయంలోనూ, నీ పశువుల విషయంలోనూ, నీ భూపంట విషయంలోనూ నీకు మేలగునట్లు నిన్ను వర్ధిల్లజేయును. ద్వితీయోపదేశకాండము 30:9. ప్రియమైన సహోదరి సహోదరులారా, మనము దీవింపబడాలని, ఆశీర్వదింపబడాలని, అనేకులకు ఆశీర్వాదకరముగా ఉండాలని దేవుడు మన పట్ల ఆశ కలిగి ఉన్నాడు. అన్ని విషయములలో మనల్ని ఆశీర్వదించుటకు, మనము చేసే పనులన్నిటిలో మనల్ని వర్ధిల్ల చేయుటకు ఆయన సిద్ధముగా ఉన్నాడు. ఎప్పుడైతే మనము దేవుని యందు భయభక్తులు కలిగి ఆయన మాటలు విని ఆ ప్రకారముగా జీవించడం నేర్చుకుంటామో అప్పుడే దేవుడు మనల్ని ఆశీర్వదించడం ప్రారంభిస్తాడు. భక్తుడి విధంగా అంటున్నాడు, యెహోవా యందు భయభక్తులు కలిగి ఆయన త్రోవలు నడుచు వారందరూ ధన్యులు. నిశ్చయముగా నీవు నీ చేతుల కష్టార్జితమును అనుభవించదవు. నీవు ధన్యుడవు, నీకు మేలు కలుగును. నీ లోగిట నీ భార్య ఫలించు ద్రాక్ష వల్లి వలెనుండును. నీ భోజనపు బల్ల చుట్టూ నీ పిల్లలు ఒలివ మొక్కల వలెనుందురు. యెహోవా యందు భయభక్తులు గలవాడు ఇలాగూ ఆశీర్వదింపబడును. సియోను నుండి యెహోవా నిన్ను ఆశీర్వదించును. నీ జీవితకాలమంతయు యెరూషలేమున క్షేమము కలుగుట నువ్వు చూచెదవు. నీ పిల్లలు నీవు చూచెదవు. ఇజ్రాయెల్ మీద సమాధానముండునుగాక. సహోదరి సహోదరులారా, దేవుని కృప ఎంతో అమూల్యమైనది. నరులు ఆయన రెక్కల నీడను ఆశ్రయించుచున్నారు. ఆయన మందిరం యొక్క సమృద్ధి వలన వారు సంతృప్తి నొందుచున్నారు. ఆయన ఆనంద ప్రవాహంలోనిది ఆయన వారికి త్రాగించుచున్నాడు. ఆయన ఎదు జీవపు ఊట కలదు. ఆయన వెలుగును పొంది మనం వెలుగు చూచుచున్నాము. యేసయ్య ఈ విధంగా అంటున్నాడు, తండ్రి నన్ను ఎలాగూ ప్రేమించనో నేను మిమ్మల్ని అలాగూ ప్రేమించుతుని. నా ప్రేమ యందు నిలిచియుండుడి. నేను నా తండ్రి ఆజ్ఞలు గైకొని ఆయన ప్రేమ యందు నిలిచి ఉన్న ప్రకారము మీరును నా ఆజ్ఞలు గైకొనిలా నా ప్రేమ యందు నిలిచి ఉందురు. మీ యందు నా సంతోషం ఉండవలనియు మీ సంతోషం పరిపూర్ణము కావాలనియు ఈ సంగతులు మీతో చెప్పుచున్నాను. సహోదరి సహోదరులారా, మనలా దేవునికున్న ప్రేమను మనం ఎరిగిన వారమై దాన్ని నమ్ముకొని ఉన్నాము. దేవుడు ప్రేమ స్వరూపే ఉన్నాడు. ప్రేమ యందు నిలిచి ఉండేవాడు దేవుని యందు నిలిచి ఉన్నాడు. దేవుడు వాని యందు నిలిచి ఉన్నాడు. తీర్పు దినమందు మనకు ధైర్యము కలుగునట్లు దీనివలన ప్రేమ మనలో పరిపూర్ణము చేయబడి ఉన్నది. ఏలైనగా ఆయన ఎట్టివాడై ఉన్నాడో మనము కూడా ఈ లోకంలో అట్టివారమై ఉన్నాము. ప్రేమలో భయం ఉండదు. అంతేకాదు, పరిపూర్ణ ప్రేమ భయమును వెళ్ళగొట్టును. భయము దండనతో కూడినది. భయపడువాడు ప్రేమ యందు పరిపూర్ణము చేయబడినవాడు కాదు. ఆయనే మొదట మనల్ని ప్రేమించిన గనుక మనం ప్రేమించుచున్నాము. ఏమైనా సహోదరి సహోదరులారా, మీరు క్రీస్తుతో కూడా లేపబడిన వారైతే పైనున్న వాటిని వెతుకుడి. అక్కడ క్రీస్తు దేవుడి కుడిపార్శ్వమున కూర్చున్నాడు. పైనున్న వాటినే కాదు, భూ సంబంధమైన వాటి మీద మనసు పెట్టుకొనకుడి. ఏలైనగా మీరు మృతి పొందితిరి. మీ జీవము క్రీస్తుతో కూడా దేవుని యందు దాచబడి ఉన్నది. మనకు జీవమైన క్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు మనమును ఆయనతో కూడా మహిమయందు ప్రత్యక్షపరచబడదాము. నమ్మిన వారు నాతో కలిసి ప్రార్థనలో ఏకీభవించండి. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమిస్తున్న మా ప్రియ పరలోకపు తండ్రి, నీవు మాకు ఇచ్చిన ఆత్మ సంబంధమైన ప్రతి ఒక్క ఆశీర్వాదాన్ని బట్టి నీకు స్తోత్రములు తండ్రి. మేము అన్ని విషయంలోనూ మమ్మల్ని ఆశీర్వదించుటకు, అన్ని విషయంలోనూ మమ్మల్ని వర్ధిల్ల చేయుటకు నీవు చాలినవాడవు గనుక నీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. దేవా, మేము నీ యందు విశ్వాసం ఉంచి భయభక్తులు కలిగి నీ త్రోవల యందు నడుచుకుంటూ నీ ప్రేమలో నిలిచి ఉండలాగున మాకు సహాయము దయచేయమని, మేము దృశ్యమైన వాటి చూడక అదృశ్యమైన వాటిని నిదానించి చూచుటకు కృపచూపమని మీరు మాకు ఇచ్చిన గొప్ప రక్షణ భాగ్యమును బట్టి మీకు వందనాలు చెల్లిస్తూ ప్రభువైన యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్.